2024 ఐపీఎల్ ఆక్షన్కి ముందు మొత్తం 18 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న లక్నో సూపర్ జైంట్స్ ఆవేష్ ఖాన్ను రాజస్థాన్కి ఇచ్చి పడికల్ను రాజస్థాన్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు. సో కాబట్టి ఎల్ఎస్జీ స్క్వాడ్లో ప్రెజెంట్ మొత్తం 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆక్షన్లోకి వీళ్ళు మొత్తం 13,15,00,000 రూపాయల పర్సుతో వెళ్లబోతున్నారు. అండ్ ఈ ఆక్షన్లో లక్నో దగ్గర ఉన్న పర్సే అందరికంటే తక్కువ పర్స్ కాబట్టి వీళ్ళు ఆచితూచి ప్లేయర్స్ని కొనాలి. అలానే వీళ్ళకి ఆక్షన్లో మొత్తం 6 ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. అండ్ 6లో 2 ఫారెన్ ప్లేయర్స్ని కొనొచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో లక్నో రిటైన్ అండ్ ట్రేడ్ చేసుకున్న 19 మంది ప్లేయర్స్ తో ఒక ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేసి వాళ్ళకి ఏ ప్లేస్ లో ప్లేయర్స్ అవసరం అండ్ ఆ ప్లేస్ కోసం లక్నో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ దానితో పాటు మినీ యాక్షన్ లో లక్నో కొనాల్సిన బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే లక్నో ఆక్షన్ స్ట్రాటజీ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకుండా లక్నో సూపర్ జైంట్స్ ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేద్దాం. 2024 ఐపీఎల్ కోసం లక్నో దగ్గర కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్ లాంటి స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ ఉంది. అండ్ రీసెంట్ గా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ అది ప్రస్తుతానికి స్పెక్యులేషన్ మాత్రమే, అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే పర్టికులర్ గా ఐపీఎల్ అనే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాడని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. ఇక చూడాలి నెక్స్ట్ డే ఫార్మాట్ లో ఆడతాడనేది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న దేవదత్ పడికల్ ఆడిస్తారు. అండ్ పడికల్ రీసెంట్ డొమెస్టిక్ ఫామ్ చూసుకున్న అద్భుతంగా ఉంది. అండ్ అలానే నెంబర్ 4లో దీపక్ హుడా ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హుడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో దారుణంగా ఫెయిల్ అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడు. అండ్ రీసెంట్ గా కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్స్ లో 180 పరుగులు చేసి రాజస్థాన్ సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. సో కాబట్టి రిటైన్ చేసుకున్న హుడాకి లక్నో ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక నెంబర్ 5లో చూసుకుంటే హార్డ్ హిట్టర్ గా నికోలస్ పురాన్ ఆడతాడు. అండ్ ప్రీవియస్ ఐపీఎల్ లో కూడా దుమ్ము రేపాడు. సో కాబట్టి పురాన్ మరోసారి లక్నోకి కీలకం కానున్నాడు. ఇక ఆ తర్వాత ఫినిషర్స్ గా నెంబర్ 6లో ఆయుష్ బోధోని అండ్ నెంబర్ 7లో మార్కస్ స్టోయినిస్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత నెంబర్ 8లో స్పిన్ ఆల్ రౌండర్ గా కృణాల్ పాండ్యా ఆడతాడు. అండ్ నెంబర్ 9లో రీసెంట్ ఇండియన్ స్పిన్ స్టేషన్ రవి బిష్నోయ్ ఆడిస్తారు. అండ్ నెంబర్ 10లో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా మార్క్ వుడ్ ఆర్ నవీన్ హుల్లాక్ ఇద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. అండ్ ఇద్దరు కూడా క్వాలిటీ బౌలర్స్. సో కాబట్టి నెంబర్ 10లో లక్నోకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా నెంబర్ 11లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గా మోషిన్ ఖాన్ ఆడిస్తారు. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎస్ ఠాకూర్ ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఐడియల్ ప్లేయింగ్ 11 చూశాక లక్నో ఆల్మోస్ట్ సెట్ అయినట్టే కనపడుతుంది. కానీ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లో చూస్తే మాత్రం వుడ్ తప్ప ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ ఎవరూ లేరు. సో కాబట్టి ఆక్షన్ లో లక్నో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని టార్గెట్ చేస్తే మోషిన్ ఖాన్ ప్లేస్ లో లేదా ఎస్ ఠాకూర్ ప్లేస్ లో ఆడించొచ్చు. సో కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న 13 కోట్లలో కనీసం 8 కోట్లు పెట్టైనా సరే ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకోవాలి. అండ్ అలానే బ్యాకప్ కి చూసుకుంటే డికాక్ అండ్ స్టోయినిస్ కి కైల్ మేర్స్ రూపంలో ఒక మంచి బ్యాకప్ ఉంది. అండ్ వికెట్ కీపింగ్ చూసుకున్న పురాన్, కేఎల్ రాహుల్ అండ్ డికాక్ ఉన్నారు. అలానే ఆయుష్ బధోనికి బ్యాకప్ గా ప్రేరక్ మన్కద్ ఉన్నాడు. అండ్ అలానే స్పిన్ ఆల్ రౌండర్ కి చూసుకుంటే కునాల్ పాండ్యాకి బ్యాకప్ గా కృష్ణప్ప గౌతమ్ అండ్ బిష్నోయ్ కి బ్యాకప్ గా అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్స్ కి చూసుకుంటే యుద్వీర్ సింగ్ అండ్ మయాంక్ యాదవ్ రూపంలో క్వాలిటీ డొమెస్టిక్ బౌలర్స్ ఉన్నారు. సో ఇక లక్నో దగ్గర బ్యాకప్ గా లేనిది టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ మాత్రమే. సో కాబట్టి వీళ్ళు మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ తో పాటు ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ ని బ్యాకప్ గా కొనాలి. ఇక మిగిలిన వాళ్ళని స్క్వాడ్ ఫిల్ చేసుకోవడానికి బేస్ ప్రైజ్ కి తీసుకోవాలి. ఇక ఈ స్పాట్స్ ఫిల్ చేసుకోవడానికి లక్నో టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని టార్గెట్ చేయాలి. అండ్ దానికి ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ లక్నో పిచ్ కి బాగా సూట్ అవుతాడు. అక్కడ పిచ్ మోస్ట్లీ స్లోగా ఉంటుంది కాబట్టి తాను వేసే స్లో కట్టర్స్ కానీ స్లో డెప్పర్స్ కానీ అక్కడ కండిషన్స్ కి బాగా సెట్ అవుతాయి. అండ్ ఆక్షన్ లో చూసుకున్న మంచి రెప్యుటేషన్ ఉన్న ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అతనే. సో కాబట్టి లక్నో వాళ్ళ పర్సులో 80% ఖర్చు పెట్టైనా సరే హర్షల్ పటేల్ ని తీసుకోవాలి. అండ్ అలానే శార్దుల్ ఠాకూర్ దొరికినా వీళ్ళు తీసుకోవచ్చు. బట్ శార్దుల్ ఠాకూర్ చూసుకున్న హై ప్రైజ్ కే వెళ్తాడు. సో కాబట్టి ఇద్దరు దొరక్కపోతే వీళ్ళు చేతన్ సకారియాని టార్గెట్ చేయాలి. కానీ హర్షల్ పటేల్ వస్తే ఫాస్ట్ బౌలింగ్ కి ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యిద్ది. సో కాబట్టి సాధ్యమైనంత వరకు హర్షల్ పటేల్ ను టార్గెట్ చేయాలి. లేకపోతే చేతన్ సకారియా లాంటి ప్లేయర్ ని తీసుకోవాలి. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఇక నెక్స్ట్ బ్యాకప్ కోసం ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ ని తీసుకోవాలి. అండ్ దానికోసం ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ మనీష్ పాండే, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, శేఖర్ భరత్, సామీర్ రిజ్వీ అండ్ అంకిత్ భవన్ లాంటి ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వాళ్ళలో సరిపడా బడ్జెట్ ని పెట్టి ఒకరిని తీసుకోవాలి. కేవలం బ్యాకప్ కోసమే కాబట్టి అగ్రెసివ్ గా వెళ్ళకూడదు. సో నాకు తెలిసినంత వరకు లక్నో వాళ్ళు డెస్పరేట్ గా ఈ ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఆ తర్వాత ఒక మంచి ఇండియన్ బ్యాకప్ బ్యాట్స్మెన్. ఈ స్పాట్స్ ఫిల్ చేసుకున్నాక మిగతా ప్లేయర్స్ ని కొని వాళ్ళ స్క్వాడ్ ఫిల్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్ ఆక్షన్ లో లక్నో స్ట్రాటజీ ఇలాగే ఉండొచ్చు. అండ్ అలానే ఆక్షన్ లో లక్నో ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.